అందరికీ నమస్కారం. రాజా డివోషనల్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. రాజా డివోషనల్ బ్లాగ్స్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం కార్తీక్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ గురించి అయితే తెలుసుకుందాం. సో మన ఛానల్లో అయితే నేను వేరే యూట్యూబ్ ఛానల్స్ గురించి ఎప్పుడు నేను ప్రస్తావించలేదు. సో ఎందుకు ఈ ఛానల్ గురించి చెప్తున్నాను అంటే, సో రీసెంట్గా కార్తిక్ గారు చేసినటువంటి ఒక వీడియో అయితే నన్ను చాలా బాగా ఆకర్షించింది. సో ఎందుకంటే ద్వాదశ ఆదిత్యాది దేవాలయాల గురించి ఆయన ఆ వీడియోలో వివరించడం జరిగింది. కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ ద్వాదశ ఆదిత్యాది దేవాలయాల గురించి వివరించారు. చాలా చక్కగా వివరించారు. ప్లస్ గూగుల్ మ్యాప్లు కూడా మనకి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చారు. సో నేను ఆ వీడియో చూడగానే సో ఈ ఛానల్కి మనం సపోర్ట్ చేయాలి. సో ఈయన ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మనకు తెలియని దేవాలయాల గురించి మనకు తెలియజేస్తాడు అని నేనైతే ఈ ఛానల్ గురించి మీకు వివరించడం జరుగుతుంది. సో ఈ రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి కార్తిక్ గారు రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి ఈ వీడియోలో అయితే కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి 12 ఆదిత్యాది దేవాలయాల గురించి వివరించారు. సో ఈ ఆదిత్యాది దేవాలయాల గురించి మనకి కాశీ ఖండంలో 46 నుంచి 51 అధ్యాయాలలో ఈ యొక్క ద్వాదశ ఆదిత్యాది దేవాలయాల గురించి ప్రస్తావించడం జరిగింది అని మనకు తెలుస్తోంది. సో కార్తిక్ గారికి ఈ యొక్క సపోర్ట్ అనేది ఉంటే సో ఆయన ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ అవుతుంది. సో ఆయనకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయాలని ఉంటుంది. సో నేనైతే ఛానల్ మొత్తం విజిట్ చేశాను. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్తో ఆయన యొక్క విశ్లేషణ నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకనే మన ఛానల్లో ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ యొక్క ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా కార్తిక్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి అలానే రిలేటివ్స్కి ఇంకా ఎవరైతే ఇలా ట్రావెల్ రిలేటెడ్ కానీ డెవోషనల్ రిలేటెడ్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా ఈ కార్తిక్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ లింక్ని అయితే షేర్ చేయండి. నేను కూడా డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ లింక్ని ఇస్తాను. సో మీరు తప్పకుండా ఈ యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ నుంచి చాలా మంచి మంచి వీడియోలు అయితే చేస్తారని నేనైతే ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే కాశీ క్షేత్రంలో ఆయన చాలా రోజులు ఉన్నారు. సో ఆయన అక్కడ ఉన్నటువంటి రోజులన్నిట్లో కూడా అక్కడ ఉన్నటువంటి క్షేత్రాల గురించి అయితే చాలా బాగా విశ్లేషణ చేశారు. సో ఇంకా కొన్ని వీడియోలు అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు ఈ కార్తిక్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.